సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ అంటూ చెప్తున్నారు కదా, ఎందుకు ఎమ్మెల్యే మరి తిరగట్లేదు? చాలా నుండి దూరం ఉన్నాడు, బహిరంగంగా విమర్శిస్తున్నాడు ఎమ్మెల్యేని. ఎందుకు అలాగా? ఏమొచ్చింది? ఏం జరిగింది? మీనాక్షి నాయుడు గారు అన్నగారు అన్నటువంటి మాటలను కూడా మీరు ఒకసారి చూడాలి. అంటే ఆయన ఆయన చింతిస్తున్నది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం పట్ల. మీరు ఒకసారి ఆయన గారి వాయిస్ కూడా నేను ఆ రోజు విన్నాను. ఎమ్మెల్యే గారితో కూడా ఆ పరిణామాల తర్వాత నేను ఒకసారి చర్చించడం జరిగింది. చర్చిస్తే తప్పకుండా కూర్చొని మాట్లాడదాము ముగ్గురు. ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి అది అనుకున్న 4 గోడల మధ్య జరగాల, కానీ ప్రజల మధ్య విభేదాలు వస్తే ఏమనుకుంటారు ప్రజలు? ఇప్పుడు చూడండి, నేను ఒక విషయం చెప్తున్నాను. కొన్నిసార్లు భావోద్వేగాలకు వెళ్ళినప్పుడు నాయకుడు అనేవానికి బాధ్యత ఉంటుంది. కాబట్టి అది పార్థసారథి గారు కావచ్చు, మీనాక్షి నాయుడు అన్న గారు కావచ్చు, ఈ మిగతా నాయకులు కావచ్చు, మేము కావచ్చు, ఇది ఏమంటుంది, కొన్నిసార్లు కార్యకర్తల సంక్షేమం కావచ్చు, ప్రజా సంక్షేమం గురించి కానీ కొన్నిసార్లు యాక్చువల్గా బ్యాలెన్స్ అనేది తప్పడం జరుగుతుంది. నేనేమంటున్నానంటే, ఎక్కడ కూడా మీరు అన్నటువంటి మాట వాస్తవమే. బహిరంగంగా మనము విమర్శలు చేసుకుంటే అది 100% అంటే అలయన్స్ లో ఉన్నటువంటి ఐక్యతకు అది కొంచెము దెబ్బతీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ అదేదో ఆ టైంలో జరిగిపోయింది. తర్వాత ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటాం తప్పకుండా. ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ, ఏ బీజేపీ పార్టీ కార్యకర్త కానీ, ఏ జనసేన పార్టీ కార్యకర్త కానీ, ముఖ్యంగా కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించేటట్లు చర్యలు తప్పకుండా తీసుకుంటారు. షేర్ గురించి చెప్పారు. ఇప్పుడు ఆదోని నియోజకవర్గంలో ఎలా ఉంది పరిస్థితి? అదే కూటమి నేతలు ఎమ్మెల్యేకి చాలా వ్యతిరేకంగా ఉన్నారు, ఎమ్మెల్యేపై అసంతృప్తి ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఒక మాట చెప్తాను, ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు ఆదోని నియోజకవర్గ ప్రజలు బాగా చూస్తున్నారు. ఆయన సోషల్గా వెళ్ళిపోతున్నాడు. అంటే ప్రతి ప్రజానికాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వాటికి ఒక ప్లాన్ వేసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్కి కాస్త వ్యవధి తీసుకొని, సో దీన్ని మొత్తానికి ప్రజలకు ఉన్నటువంటి ఏ సమస్యలు ఉన్నాయో వాటి నుంచి గట్టెక్కించడానికి ఆయన ప్రతిరోజు ఎన్ని గంటలు ప్రజల మధ్య ఉంటున్నాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇకపోతే ఎమ్మెల్యే గారి మీద అని అంటే నేను ఒక విషయం నేను తెలియజేస్తున్నా. ఇది 3 పార్టీల కలయిక. 3 పార్టీల్లో వేల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు. నేను ఓపెన్ చెప్తున్నా. ముఖ్య నాయకుల గురించి మాట్లాడు. ముఖ్య నాయకులే అదే నేను ఇక్కడ ముఖ్య నాయకులు కూడా కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచించినప్పుడు మా కార్యకర్తకు పలానా జరగలేదు అనేటువంటి బాధ నాయకులకు ఉంటుంది. ఎందుకంటే ఎవరీ లీడర్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ద ఫాలోయర్స్. లీడర్ అనేవాడు తయారయ్యేదే కార్యకర్తల నుంచి, క్యాడర్ నుంచి. సో ఆ బాధ్యతను 3 పార్టీలు ఆ బాధ్యతను అంటే కార్యకర్తల సంక్షేమం పట్ల ఆలోచిస్తున్న సమయంలో కొన్ని మనస్పర్ధాలు రావడం కామన్. ఇది నేను అందుకే చాలాసార్లు చెప్పినాను. ఇది కూటమి అనేది మనకు ఒక అన్నదమ్ముల వ్యవహారం లాంటిది. ఇది మేమంతా అన్నదమ్ములు ఉన్నట్ల. సో ఇటువంటి అన్నదమ్ముల్లో చిన్న మనస్పర్ధాలు రావడం ఇది కామన్. వాటిని ఖచ్చితంగా అధిగమించి ప్రతి ఒక్క విషయంలో ప్రజలకు నేను ఇంకోటి కూడా క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు అనేటువంటి ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఏ రకంగా నష్టపోయినారనేది ఒక విషయం తెలియజేయాలి. ఇక్కడ ముఖ్యంగా నేను ఒక విషయం తెలియజేస్తున్నా. 3 పార్టీల కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది వాస్తవం. ఎవరిలో ఉన్నారు? ప్రజల కోసం ఇబ్బందులు. నాయకులు బాగున్నారు, కార్యకర్తలు బాగాలేదంటారు, ఇంక్లూడింగ్ నాయకులే. ఇప్పుడు కార్యకర్తల సంక్షేమం నాయకులు బాధ్యతే కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒకటి నేను ఎన్నోసార్లు కూడా మీటింగ్లో చెప్పాను, మీడియా పరంగా కూడా చెప్పినాను. ఒక రాజకీయం అనేది వచ్చిన తర్వాత ఒకవైపు ప్రజల సంక్షేమము, మరొక వైపు జెండా పట్టి జెండాను మోసినటువంటి కార్యకర్తల సంక్షేమం, ఇవి 2 బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. దీంట్లో ఏ కంటికి ఇబ్బంది కలిగినా కూడా, ఏ కంట్లో నలుసుపడినా కూడా దాని బాధ్యత నాయకుడు తీసుకోవాలి. ఈరోజు నాయకులు ఎక్కడ కూడా ఈ రెండింటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు తప్పకుండా వస్తాయి. సో అన్ని చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అన్నిటికీ ముగింపు పలుకుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఆదోని నియోజకవర్గ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే, ఇది డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. మీరు ఇంకా ముందు చూస్తారు. ఆదోనిలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఈరోజు నెలకొల్పడానికి ముందుకు వస్తున్నారు అని అంటే, గత 5 ఏళ్లుగా రానటువంటి వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తున్నారంటే ఎటువంటి వాతావరణం ఆదోళనలో నెలకొంది అనేది ప్రజలు ఆలోచించుకోవాలి, యువత ఆలోచించుకోవాలి, మహిళలు ఆలోచించుకోవాలి. సో నేనేమంటున్నానంటే, ఇవన్నీ గ్రామాభివృద్ధికి, పట్టణాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఇవన్నీ ఒక సూచిక. సో అందుకే తప్పకుండా మేము ఒకటే తెలియజేస్తున్నాము, ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఇది వాస్తవం. 5 ఏళ్లుగా
తప్పకుండా ఆ ప్రజల ఇబ్బందుల నుంచి గట్టెంకించడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో కూడా మాకు ఎటువంటి భేదాలు లేవు.